ఫీజుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చేపట్టిన ముట్టడిలో ఆయన పాల్గొన్నారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఈ నెల 7న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపితే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు క్లియర్ చేయవచ్చంటున్న శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కూడా నిరసన తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. సార్ చెప్పండి సార్, బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా హైయర్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా చేపట్టారు. దీనికి మీరు మద్దతు ప్రకటించారు. కాసేపటి క్రితం హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కూడా మీరు సమస్యల దృష్టిని తీసుకెళ్లారు. వారు ఏమన్నారు సార్? చెప్పినాం, రేపు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరు బాధ్యులు ప్లస్ పాత సర్టిఫికేట్లు ఇస్తలేరు, డిగ్రీ అయిన వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తలేరు, ఎవరు బాధ్యులు అని చెప్తాడు చైర్మన్ గారు. నేను చెప్పిస్తాను, చెప్పిచ్చి బలవంతంగా కాలేజీలతో చెప్పిస్తే కాదు, వాళ్ళకు బకాయిలు చెల్లించండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు. బకాయిలు చెల్లించకుండా బలవంతంగా ఇప్పిస్తే కాలేజీలు మూత వేసుకుంటారు. 6 నెలల నుంచి జీతాలు ఇస్తలేరు, డ్రైవర్లకు జీతాలు ఇస్తలేరు, బస్సులు ఎట్లా నడవాలి, వాడు కరెంటు బిల్ ఎట్లా కట్టుకోవాలి, కిరాయి ఎట్లా కట్టుకోవాలి, వాళ్ళ బతుకులు ఏమైపోవాలి. ఒక్కొక్క కాలేజీ కోట్ల రూపాయల డ్యూస్ ఉంటే ఎట్లా నడుపుతుంది? నువ్వు భయపెట్టించి సర్టిఫికేట్ ఇప్పే కాదు, నువ్వు వాళ్ళకి డబ్బులు చెల్లించి సర్టిఫికేట్లు ఇప్పి కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ చేయండి. వాళ్ళ కోర్టులు నడిస్తే పోస్ట్ పోన్ చేసి పాత పద్ధతి ప్రకారమే కొనసాగాల, లేదంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని చెప్పినాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం సక్రమంగా కొనసాగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పథకానికి సంబంధించి అటు నిధులు ఆలస్యం కావచ్చు, బకాయిలు పెండింగ్లో పెరిగిపోవడం, దాదాపు 10,000 కోట్ల వరకు కూడా పెండింగ్లో పరిష్కరించింది. దీని ఎట్లా కూడా ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి అవసరం లేదు అనుకుంటున్నారు అంతే. ఆయన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళకు ఒకరోజు టిఫిన్, ఒకరోజు పూరి, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు వడ, ఒకరోజు ఉప్మా, ఇట్లా టిఫిన్లు, భోజనము, మటను, చికెన్ పౌష్టికారం ఉండాలి, చదువుకోవడానికి మంచిగా పుస్తకాలు ఉండాలి, మంచి బిల్డింగ్లు ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి గురుకులాలు పెంచి, హాస్టల్ పెట్టి, కాలేజీలు పెంచి చేయడం జరిగింది. ఇలా వీళ్ళకి ఏముంది, మళ్ళీ 2 ఎలక్షన్ వస్తుంది, ఏదో అబద్ధాలు చెప్దాం అయిపోతుంది, మళ్ళీ వస్తామో రామో, ఇప్పుడే కూర్చున్న కాడ దూసుకొని పోదామని చెప్పేసి తనలాడుతూ ఉన్నారు. డబ్బులు జమ అవుతున్నాయి, కాంట్రాక్టర్లకు బిల్లు పోతూ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లు, ఇప్పుడు వీళ్ళు కాలేజీ వాళ్ళు పైసలు ఇయ్యరు, వీళ్ళు పర్సెంటేజ్లు ఇయ్యరు, అందుకే వీళ్ళ బిల్లు ఇస్తలేరు. ఇలా కాంట్రాక్టర్లు, మంత్రులే కాంట్రాక్టర్లు, ఒక 3 మంత్రులే కాంట్రాక్టర్లు. ఆ మంత్రులు వాళ్ళ బిల్లులు చెల్లించకుంటే చాలు, ఒక నెల వీళ్ళు బిల్లు పొంగులేటి బిల్లు ఒక నెల ఆపితే వీళ్ళు అయిపోతుంది, మొత్తం ఖతం అయిపోతుంది, వేరే ఎక్కువ అవసరం లేదు. వాళ్ళు మొత్తం హైదరాబాద్ను లూట్ చేస్తున్నారు. వీళ్ళకు విద్యార్థులకు చెల్లిస్తలేరు, రైతులు కష్టాల్లో ఉన్నారు, యూరియా పిండి దొరుకుతలేదు, 42% రిజర్వేషన్ అక్కడే గంధం కలిసిపోయింది. వీళ్ళొక బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలే కాదు, ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా లేదు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు కూడా లేదు, ఓసీలో ఉన్నటువంటి వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. సప్లాన్ కింద వచ్చిన డబ్బులు కూడా వాళ్ళు ఏం చేస్తారో అర్థమైతే లేదు, దారిని మలుతా ఉన్నాయి. ఏదనంటే అప్పులు చెప్తాయి. ఇదే పాత ఏది పాడిందా పాడరాలంటే అట్లా ఇది తప్ప వాళ్ళ నోట్లో ఏం వస్తలేదు. ఏదడిగినా పెన్షన్లు ఇస్తలేదంటే అప్పులు, యూరియా సంచులు వస్తలేమంటే అప్పులు, ఇదే ఏదడిగినా కూడా. 42% రిజర్వేషన్ ఎందుకు వెళ్ళాలంటే అప్పులు అంటారు, దానికి కూడా సంబంధం ఉండదు. విద్యలో రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఏమైందంటే దానికి కూడా ఒకటే సమాధానం, వాళ్ళ దగ్గర ఏం లేదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం లేదు. ఏదనంటే కేసు పెట్టాలి, లోపల వేయాలి, పోలీసులు పెట్టి మెడబట్టి దొబ్బాలి, వీళ్ళందరినీ భయపెట్టాలని. ఇలా ఈ పిల్లలు భయపడతారా? వీడు భయపడతాడా? తుపాకీ పెట్టినా భయపడాడు. వీళ్ళంతా కొట్లాడి తెచ్చుకున్నాం, తెలంగాణ ఉట్టి తెచ్చుకుని 60 అంటారు. కనుక ఇదంతా ఇక వినరు వీళ్ళు. ఖచ్చితంగా విద్యార్థులు ఒకసారి తిరగబడ్డారంటే మాత్రం వీళ్ళు ఎవరు ఉంటారు హైదరాబాద్లో. ఫీజు రియంబర్స్మెంట్ పథకం సంబంధించి జియో 7 తెచ్చారు, మీ పోరాటం వల్ల అది రద్దు చేశారు. మళ్ళీ జియో 8, 9 అంటూ జియోల పేరు మీద కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారు. మీ డబ్బులు వేస్తాము, వీళ్ళంతా ఇసుపాయిలంతా డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము, మీరు ఇట్లా వాడుకోకపోతే సొంతంగా వాడుకుంటే మేము రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం. వాళ్ళు వేసింది లేదు, పీకింది లేదు, ఉట్టిదే. మళ్ళీ కోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ 8, 9 జియో తెచ్చింది, మళ్ళీ ఇప్పుడు కోర్టు నడుస్తుంది. అంటే వీళ్ళు కోర్టు నడవాలి, కోర్టు పేరు మీద కలయాపన చేయాలి, ఇది డ్రామా నడుస్తూ ఉంది. మీరు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళది మాత్రం పాత పద్ధతి ప్రకారమే కాలేజీలలో అడ్మిషన్ అయ్యేలా వీళ్ళను చదివించాలి, ప్రభుత్వంది బాధ్యత. బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు చెప్పండి, బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో
మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒకటో ఇద్దరు కాదు, 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు. ఎందుకంటే ఉన్నతమైన విద్య కావాలి, ప్రతి ఒక్కరి కళ, నేను ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్ కావాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కాలయాపన చేస్తూ ఉంది, కమిటీలు వేస్తూ ఉన్నారు, జీవోలు తీస్తూ ఉన్నారు. జియో కాపీలు మాకెందుకు? మీకు కావాలనుకుంటే వేరే దాని మీద జియో కాపీలు తీసుకోండి, కానీ మాకు పెండింగ్లో ఫీజుల బకాయిలు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించకపోతే మాత్రం ఈ జూలై 7వ తారీఖు నాడు పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళనలు చేపడతాం. చలో ఇంద్రపార్క్ చేపట్టి విద్యార్థి రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ జియో నెంబర్ 7 ఏంది, 8 ఏంది, 9 ఏంది, ఈ టైం పాస్ లేంది. ఈరోజు కోర్టు ముట్టకాయలు వేస్తూ ఉంది, ఈరోజు ఏమో కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ పథకం అమలు అవుతుందా లేదా? రెవెన్యూ రికవరీ యాక్ట్ అంట, దాని మీదకి వెళ్ళి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి విద్యార్థుల మీద జులుం ప్రదర్శిస్తారా? విద్యార్థులను మీరు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏం చేస్తారు? రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి, మీరు కొన్ని సంక్షేమ పథకాలు డైవర్ట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా మీ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలనా? రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడ తెలుసుకుంటాం, అవసరమైతే ఇక్కడ గలీలు తెలుసుకుంటాం, అవసరమైతే ఢిల్లీలో కూడా తెలుసుకుంటాం. రాహుల్ గాంధీ ఇంటి ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తాం. రైట్, ఇది మొత్తంగా చూసినట్టయితే ఖచ్చితంగా ఎలాంటి జీవోల పేరుతో కాలయాపన కాకుండా ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పాత పద్ధతిలోనే కొనసాగించాలంటూ కూడా ఇటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేని ఏడల పెద్ద ఎత్తున కూడా పోరాటం ఉధృతం చేస్తాం. జూలై 7న ఇందిరా పార్కుతో పెద్ద ఎత్తున కూడా ఒక ర్యాలీ ధర్నా కూడా చేస్తామంటూ కూడా బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు వేముల రామకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో మహేష్ న్యూస్, హైదరాబాద్.